హలో. నా పేరు జ్ఞానరాజు. నేను ఈ ప్రెజెంటేషన్‌లో మీకు హౌస్ వైఫ్స్ అట్లాగనే లేడీస్ ఆడవాళ్ళు ఎలాగ సంపాదించుకోవాలి అనే దాని గురించి నేను షేర్ చేయబోతున్నాను. ఈ ప్రెజెంటేషన్ మీకు ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది. దీంట్లో ఇంపార్టెంట్ ప్రెజెంటేషన్ ఏమంటే మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతది. మీకు డే టు డే లైఫ్‌లో ఒక లేడీలు ఆడవాళ్ళు ఉంటారు చాలామంది లేడీస్. దే డోంట్ నో హౌ టు ఎర్న్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ సంపాదించుకోవడం ఎలానో తెలియదు. సమ్ పీపుల్ విల్ బి లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్. ఇంట్లో కూర్చొని ఎక్స్‌ట్రా 2, 3 అవర్స్ ఎలా సంపాదించుకోవాలి దాని మీద చెప్పబోతున్నాను. సో, దీంట్లో మనకి మీ సిస్టర్స్ ఉండొచ్చు, అట్లాగనే మీ ఆంటీస్ ఉండొచ్చు, అట్లాగనే మీరు ఉండొచ్చు. ఎవరైనా ఆడవాళ్ళు మీ దగ్గరలో ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళకి కూడా మీరు సజెస్ట్ చేయొచ్చు. అందుకని ఈ ప్రెజెంటేషన్ జాగ్రత్తగా వినండి. దీనివల్ల మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతది. మీరు ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. పార్ట్ టైమ్ గానీ, ఫుల్ టైమ్ గానీ కొంచెం స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకోవాలి. మా మిసెస్ కూడా తను హౌస్ వైఫే. తన పేరు సింథియా. తను ఇంట్లో కూర్చొని తన పిల్లలని చూసుకుంటుంది. అట్లనే ఇంట్లో వంటకాలు అన్నీ చూస్తుంది. స్వీపింగ్, స్వాబింగ్ అన్నీ ఆఫ్‌కోర్స్ పని మనిషి ఉందనుకోండి. సో, మా మిసెస్ సింథియా నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నప్పుడు తనకి ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ గురించని ఒక 5,000 గురించని జాయిన్ అయింది. తర్వాత ఇప్పుడు నా ఫుల్ టైమ్ కెరియర్ లాగా వచ్చిందనమాట. సో, మీకు ఇంపార్టెంట్ నేను ఈ ప్రెజెంటేషన్ తీసుకెళ్తాను స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా వినండి. గుడ్ న్యూట్రిషన్ ప్లస్ హెల్తీ యాక్టివ్ లైఫ్ స్టైల్ వల్ల మనకి ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది. ఇమ్యూనిటీ అంటే మంచి ఆరోగ్యం అనమాట. సో, చాలామందికి ఇంట్రెస్ట్ ఉన్నదేంటంటే ఆరోగ్యం గురించి, రోగాలు రాకుండా నివారించుకోవాలని చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటది. అట్లానే హెల్తీ ఏజింగ్ అంటే అట్లానే మన స్కిన్ మంచిగుండాలని నౌ-ఎ-డేస్ చాలామందికి బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. స్కిన్ మంచిగుండాలి, కలర్‌ఫుల్‌గా ఉండాలి, అట్లాగనే స్కిన్ హైడ్రేషన్ ఉండాలి. అట్లనే మనకి రింకిల్స్ ఉండొద్దు, మడతలుండొద్దు, డ్రై అవ్వద్దు అనేది చాలామందికి ఇంట్రెస్ట్. హెయిర్, స్కిన్ అంటే ఆడవాళ్ళకి బాగా నచ్చింది. సో, దానికి సంబంధించిన మా దగ్గర కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో, దాన్నే మీరు అమ్మమలని కాదు కానీ దానికి రిజల్ట్స్ ఓరియెంటెడ్ ప్రొడక్ట్స్ అన్నమాట. రిజల్ట్ వస్తే ఆటోమేటిక్‌గా అది మనకి 10 మంది చూసి అడుగుతుంటారు. ఆ విధంగా మీకు బిజినెస్ చాలా ఈజీగా ఎళ్తుంది. సో, ఇవన్నీ మన దీంతో పాటు మనకి స్కిన్ కేరే గాకుండా వెయిట్ గెయిన్ గురించుంది. హెల్తీ ఏజింగ్ ఉంది. అంటే అండర్ వెయిట్ సన్నగున్నవాళ్ళు లావవ్వటానికి, లావుటోళ్ళు సన్నవ్వటానికి, కలర్ కాంప్లెక్షన్. సో, మీరుకి లోపల మనం తినే చెత్త ఫుడ్ వల్ల ఏందంటే మనకి కలర్ అంతా కూడా పాడైపోతుంది. సో, నౌ వన్స్ యూ యూజ్ ప్రాపర్‌లీ మంచిగా ఆహారం తీసుకున్నప్పుడు సో, కలర్ ఇంప్రూవ్ అవుతుంది. అట్లాగనే మన చిన్న వయసులోనే ఫ్యాట్ వల్ల పెద్ద లుక్ లాగా వచ్చేస్తుందనమాట. సో, ఎప్పుడైతే ఫ్యాట్ పోయిందో యూ లుక్ వెరీ హెల్తీ అండ్ యంగర్. ఒక 10, 15 ఇయర్స్ యంగ్ లాగా కనిపిస్తుంటారనమాట. ఇవన్నీ మీరు మా దగ్గర ఉన్న కస్టమర్స్‌లో కొన్ని స్టోరీస్ అనమాట. మీరు చూడొచ్చు రిజల్ట్స్. సో, లావణ్య మేడం చూసుంటారు మీరు సినిమాలలో మనకి అట్లాగనే టీవీ సీరియల్స్‌లో వస్తుంది. సో, ఆ మేడం బాగా తగ్గారు. అట్లాగనే వాళ్ళ హస్బెండ్ తగ్గారు. వాళ్ళ పిల్లలు చైల్డ్ ఆర్టిస్ట్ తను కూడా న్యూట్రిషన్ వాడుతుంటారు. సావిత్రి మేడం. సో, అట్లాగనే కళావతి మేడం. తను కూడా బ్యూటీషియన్. ఒక లేడీగా ఉంటూ తన పిల్లల్ని చూసుకుంటూ అట్లనే రాధా మేడం. హౌస్ వైఫ్‌గా ఉంటూ వాళ్ళకి చాలా మందికి ఏందంటే రిజల్ట్స్ కావాలని. ఇదంతా ట్రాన్స్‌ఫర్మేషన్ 1, 2 మంత్స్‌లోనే వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ ఇదంతా కూడా. ఇంట్లోనే చేసుకోవచ్చు. మాధురి మేడం. షీ ఈస్ ఎ రిపోర్టర్. మనకి కొన్ని ప్రెస్‌లలో రిపోర్టర్ అనమాట. కొన్ని టీవీస్‌లలో. తనకి మంచి రిజల్ట్స్ వచ్చింది. సో, ఇలాగ మనకి పబ్లిసిటీ ఇచ్చుకోవాలి కొంచెం. పబ్లిసిటీ ఇచ్చుకుంటే చాలా మంది అడుగుతారు. మనం ఇచ్చే పబ్లిసిటీ ఏం లేదు. మన ఓన్ రిజల్ట్స్ అనమాట. సో, ఇవి చేసుకుంటూ మనకి ఆహారం అలవాట్లు వాళ్ళ కిచెన్‌లో ఏం తినాలి, మంచి ఆహారం ఎలా తినాలి, మంచి ఎక్సర్‌సైజ్ ఎలా చేసుకోవాలి, అలవాట్లు ఎలా మార్పులు చేసుకోవాలి దాని మీద సబ్జెక్ట్ అనమాట. సో, జాగ్రత్తగా వినండి. అసలు మనీ ఎలా వస్తుంది దీని మీద మీకు చాలా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో, మనకి మేక్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. సో, మీకు మంచిగా ఇన్‌కమ్ సాధించాలనుకుంటే ఫస్ట్ మనకేందంటే మన మనసు లోపల మనకి బిలీఫ్స్ ఉంటాయి. రాంగ్ బిలీఫ్స్ వాటిలోంచి మనం బయటకి రావాలి. సో, మన ఖాళీ టైంలో మీరు ఎలా చేస్తున్నారు అనేది మొత్తం మీద ఆధారపడి ఉంటదనమాట మీ ఇన్‌కమ్. మీరు ఖాళీ టైంని వేస్ట్ చేయొచ్చు. ఖాళీ టైంని ప్రాపర్‌గా వాడుకోవచ్చు. ధనవంతులెవరు కూడా పేదవాళ్ళు చేసే విధంగా చేయరు. పేదవాళ్ళు ధనవంతుల్లాగా చేయరు. మీకు తెలుసది. కాబట్టి 'రిచ్ డాడ్ పూర్ డాడీ' అనే పుస్తకంలో ఏం చెప్తారంటే, సో, మనం ధనవంతుల్లాగా మనం బిహేవ్ చేస్తే, ధనవంతులు చేసే పనులు చేస్తే మనకు కూడా ధనం వస్తుందని చెప్తుంటారనమాట. సో, ద కీ టు ఫైనాన్షియల్ వెల్ బీయింగ్ ఈస్ టు ఫోకస్ ఆన్ అక్వైరింగ్ అసెట్స్ నాట్ అక్వైరింగ్ ఇన్‌కమ్. ఇన్‌కమే కాకుండా దాన్ని మళ్ళీ అసెట్స్‌లోకి మార్చాలనమాట. కాబట్టి ఫస్ట్ ఇన్‌కమ్ ఉండాలి. దాని తర్వాత అసెట్స్‌లోకి మార్చాలి. సో, అట్లాగనే ఒక జాబ్ తీసుకున్నంత మాత్రాన మన ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు. అడిషనల్ పైప్‌లైన్ క్యాష్ ఫ్లో అనేది ఎప్పుడు ఉండాలి. ఆ ఇన్‌కమ్ నుంచి మనకి మళ్ళీ జనరేట్ అవుతా ఉండాలన్నమాట. సో, ఇది జాబ్ చూసుకుంటే మనకి నష్టం ఏందంటే ప్రాఫిట్స్ వర్సెస్ వేజెస్‌లో వేజెస్ అంటే జీతాలు, ప్రాఫిట్స్ అంటే లాభాలు. సో, జీతాలు మనకి ప్రాఫిట్స్ కన్నా తక్కువొస్తుంది. జీతాల కన్నా ప్రాఫిట్స్ అంటే లాభాలు మెరుగైనవంటారు. ఎందుకంటే లాభాలు మెరుగైనవి జీతాల కన్నా. ఎందుకంటే లాభాల వల్ల చాలా ధనం వస్తుంది. జీతాలేందంటే చావలేం, బతకలేం. మీరు చూడండి జీతగారెవరు కోటీశ్వరుడు కాదు. కోటీశ్వరుడు జీతగాడు కాదు. కాబట్టి మనకు జాబ్ చూసుకునే బదులు అదేదో బిజినెస్ చూసుకుంటే కష్టం అక్కడ, ఇక్కడ సేమ్ ఉంది. కాబట్టి ప్రాఫిట్స్ ఆర్ ఆల్‌వేస్ బెటర్ థాన్ వేజెస్ బికాజ్ వేజెస్ మేక్ యూ లివింగ్, ప్రాఫిట్స్ మేక్ యూ ఫార్చ్యూన్ అని జిమ్రాన్ అంటారన్నమాట. కాబట్టి ఉద్యోగంలో మనకి 10 మందిలో 6గురికి ఎప్పుడు బాస్ దగ్గర నుంచి
చోట్ల ఉంటూనే ఉంటాయి. ఫైటింగ్‌లు, అట్లాగనే మీకు టెన్షన్స్, ఆ పని చేయలేదని చెప్పేసి ఇవన్నీ ఉంటూనే ఉంటాయన్నమాట. సో, బయట మనకి సర్వేలో తెలుస్తదనమాట. కాబట్టి మనం పీపుల్‌ని బిల్డ్ చేయాలి. అప్పుడు పీపుల్ మన తరపున బిల్డ్ చేస్తారు వ్యాపారాన్నంటే. కాబట్టి మనం ఐదర్ రోజు మొత్తాన్ని కూడా మనం ఏదో నడిపించొచ్చు. ఐదర్ యూ రన్ ద డే ఆర్ డే రన్స్ యూ అంటారు జిమ్రా. కాబట్టి రోజుని మనం ఎలాగా వాడుకుంటున్నాం అనే మీద ఉంటదనమాట. కాబట్టి ధనవంతులకి, పేదవాళ్ళకి అదే 24 అవర్స్. ఆ 24 అవర్స్‌లో ధనవంతులు డిఫరెంట్‌గా చేస్తారు. పేదవాళ్ళు దాన్ని కూనీలు మటలు చేస్తారు. టైం వేస్ట్ చేస్తుంటారనమాట. కాబట్టి మనకి ఎంప్లాయీ, బిజినెస్ ఓనర్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఇన్వెస్టర్ అనేది చూసుకుంటే మనకి ఎక్కువ మంది ఐదర్ ఎంప్లాయీ గాని, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంటారు. చాలా తక్కువ మంది బిజినెస్ ఓనర్, ఇన్వెస్టర్‌లో ఉంటారు. అయితే 100లో 95% ఆదాయం బిజినెస్ ఓనర్, ఇన్వెస్టర్‌కి వస్తుంది. అట్లనే 100లో రూ. 5 మాత్రమే ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్‌లో ఉంటారనమాట. కానీ చాలామంది తెలియక ఐదర్ ఎంప్లాయీ గాని, సెల్ఫ్ ఎంప్లాయిడ్‌లో ఉంటారనమాట. సో, దీనివల్ల ఏందంటే మనం ఉన్న పొజిషన్ బట్టే మనకి రాంగ్ ప్లేస్‌లో ఉంటారన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్‌లో కొంతమందికి ఇన్‌కమ్ వస్తది. కానీ తర్వాత స్టక్ అయిపోతారు. ఉద్యోగంలో ఉన్నారనుకోండి. ఉదయం వెళ్ళిపోయి 9:00కి వెళ్ళిపోయి 10 గంటలకి అక్కడ ఉండాలి జాబ్‌లో. 9:00 బయలుదేరి బస్ పట్టుకొని, మళ్ళీ ఈవినింగ్ వచ్చేప్పటికి 5:00 అయిపోద్ది. ఇంటికొచ్చేప్పటికి 6, 7 అయిపోయి మళ్ళీ ఇంట్లో పని చేసుకునేప్పుడు టైర్డ్ అయిపోతారు. ఇంకా మీరు వెతుకుదల ఉండదు. వేరే పనులంటూ ఉండదు. కాబట్టి ఎంప్లాయీ కన్నా సెల్ఫ్ ఎం ఎంప్లా సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ అంటే జాబ్ ఉంటది గానీ మనకి టీచర్ లాగా, బ్యూటీషియన్ ఇట్లా ఉంటది గానీ ప్రాబ్లమ్ ఏందంటే దాంట్లో మళ్ళా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండదు. కొంతవరకే సంపాదించుకోవచ్చు. కాబట్టి బిజినెస్ ఓనర్‌గా మీరు బాగా సంపాదించుకోవచ్చు. అంటే ఎక్కువ మందిని మనం వాళ్ళని వాడుకుంటూ మనం చేసుకోవచ్చు. వచ్చిన డబ్బులు పెట్టుబడి పెట్టాలి. మీరు 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తకం చదివితే తెలుగులో గాని, ఇంగ్లీష్‌లో ఉంది. దాంట్లో మీకు అంతా అర్థమవుతుంది నేను చెప్పే పాయింటు. సో, మంకీ నట్స్ అంటే ఏందంటే మనకి కోతిని పట్టుకోవాలంటే ఒక బనానా పెట్టి దాన్ని వెనకాల వేటగాడు ఉంటాడనమాట. సో, అది కోతి వచ్చేసి చెయ్యి కావాలి, బనానా గూడా కావాలంటది. ఆ విధంగా అది బానిస అయిపోతదనమాట. సమ్‌టైమ్స్ మనకు అదే చేస్తుంటారన్నమాట. మనకి బాగా డబ్బులు కావాలి, మన కోరికలు తీర్చుకోవాలి. కానీ అట్ ద సేమ్ టైమ్ మనం మాత్రం పని చేయమంటాం. మళ్ళా మనం అదే మళ్ళీ టీవీలు వీటికి ఉంటామన్నమాట. మనం కొంచెం మారాలి. అందుకని మనం చేయాల్సింది యూ హావ్ టు ఫోకస్ ఆన్ వేర్ యూ ఆర్ వర్కింగ్ అనేది. సో, ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడ వర్క్ చేస్తున్నాం అనేది. అది మనం మంచి ప్లాట్‌ఫార్మ్‌ను సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో, ప్లాట్‌ఫార్మ్ అనేది నేను చూపించేది ఇప్పుడు బిజినెస్‌గా స్టార్ట్ చేయండి. నేను అంతకుముందు గవర్నమెంట్ జాబ్ చేసేసుకొని చాలా కాలం 15 ఇయర్స్. తర్వాత వదిలేసుకున్నానన్నమాట. జాబ్‌లోంచి వచ్చానన్నమాట. సో, ఇన్‌కమ్ కావాలంటే మనకి 2 రకాలు ఉన్నాయన్నమాట. టైమ్‌తో పాటు పరిగెత్తే కొంది ఎక్కువ ఆదాయం రావాలంటే ఒకటి మన హార్డ్ వర్క్ చేస్తే వచ్చే ఆదాయం ఫీజులు ఇట్లాంటివన్నమాట. టీచర్లు ఇట్లాంటివి. లీవరేజ్ అనేది లేదు స్మార్ట్ వర్క్. దీనివల్ల బెనిఫిట్ ఏందంటే ఎక్కువ మంది మన తరపున పని చేయబడాలి. సో, ధనవంతులు టాటాస్, బిర్లాస్, అంబానీ చూస్తే వాళ్ళు కూడా తన తరపున పని చేయించుకుంటారు. కానీ ఇక్కడ జీతం పే చేయకుండా మనం ఏమన్నా చేసుకోవచ్చా? అట్లాంటిది మా దగ్గర ఉంది. హెర్బలైఫ్ న్యూట్రిషన్ సపోర్ట్ సిస్టమ్‌లో మార్కెటింగ్ ప్లాన్‌లో ప్రాఫిట్స్ ఎక్కువుంటాయి. అది కూడా ఒక ఆదాయం గాకుండా మల్టిపుల్ ఇన్‌కమ్స్ ఉంటే బాగుంటుంది. కాబట్టి అదే టైంలో 1 మంత్‌లో ఒక జీతం బదులు, ఒక ఇన్‌కమ్ బదులు ఒక 5, 10 ఉన్నాయనుకోండి. ఎక్కువ ట్యాప్స్ ఓపెన్ చేస్తే ఏమవుతది? ఫాస్ట్‌గా బకెట్ నిండుతుంది వాటర్ సేమ్ వే అనమాట. కాబట్టి మా కంపెనీలో ఏందంటే మార్కెటింగ్ ప్లాన్ 8 రకాల ఆదాయాలున్నాయి. రీటైల్ ఇన్‌కమ్, హోల్‌సేల్ ఇన్‌కమ్, రాయల్టీ, బోనస్, యాన్యువల్ బోనస్, క్లబ్ ప్రాఫిట్స్, ఇంటర్నేషనల్ ఫ్రీ ఫ్యామిలీ వెకేషన్స్, ఇంటర్నేషనల్ ఫ్యామిలీ వెకేషన్స్ అనమాట ఫ్రీగా. అట్లనే స్పెషల్ బోనస్ లైక్ ఇట్లాంటివి ఉన్నాయన్నమాట. ఇవన్నీ మీకు డీటెయిల్‌గా మీకు నచ్చిందంటే ప్రెజెంటేషన్ తర్వాత నెక్స్ట్ ట్రైనింగ్ ఉంటది. ఆ ట్రైనింగ్‌లో మొత్తం ఎలా వస్తుందో చెప్తారు. సో, మీరు ఒక వెల్‌నెస్ కోచ్‌గా మీరెందుకు కాకూడదనమాట. వెల్‌నెస్ కోచ్ అనే ప్రొఫెషన్ ఏందంటే, ఒక హెల్త్ కోచ్ లాగనమాట. మీకు మీకు ఆడవాళ్ళకి, హౌస్ వైఫ్స్‌కి మీరు ఇంట్లో కూర్చొని డైలీ 1, 2 అవర్సు కస్టమర్‌లకి కొంచెం ఎక్సర్సైజ్ చూపిస్తూ, అట్లనే వాళ్ళకి ఆహారం ఎలా తినాలో చెప్తూ, మంచి హెల్తీ ఆహారం చేసుకుంటూ, మీ రిజల్ట్ షేర్ చేసుకుంటూ మీరు ఇంట్లోనే కూర్చొని కస్టమర్‌లకి రిఫర్ ఇవ్వచ్చు. వాళ్ళకి రిజల్ట్ వస్తే వాళ్ళే 10 మంది తీసుకొస్తుంటారనమాట. అవి మీకు నేర్పిస్తాం మేము. డోంట్ వరీ ట్రైనింగ్స్ ఉంటాయి. అది పెద్ద చదువు కూడా అవసరం లేదు. పెద్ద ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. కాబట్టి ఎంతవరకు సంపాదించుకోవచ్చు అంటే మా దగ్గర ఇక్కడ స్టార్టింగ్ డిస్ట్రిబ్యూటర్ అసోసియేట్ అని ఉంది చూసారా? అక్కడి నుంచి మీకు చాలా పొజిషన్స్ ఉన్నాయి. పిన్స్ ఉన్నాయి. రికగ్నిషన్ ఉంది. ఇది అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీ అన్నమాట. దాదాపు నెలకి రూ. 1,00,000 కావాలన్నా, నెలకి 5,00,000 కావాలన్నా, 10,00,000 కావాలన్నా, 50,00,000 కావాలన్నా, ₹1,00,00,000 కావాలన్నా మా దగ్గర ఉంది. కాబట్టి ఫస్ట్ సెలెక్ట్ చేసుకునేదే మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎదుగుదల బాగున్న దాంట్లో మీరు రేపు మంచిగా అనిపించింది అనుకోండి. సక్సెస్ వచ్చింది, ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. ఇంకా బాగా ముందుకెళ్ళగలుగుతారు. అట్లా మీరు ఇన్‌కమ్ 5 కావాలన్నా ఉంది, 10,000 కావాలన్నా ఉంది, 20,000 కావాలన్నా ఉంది. మీరు ఓపిక అనమాట. మీరు ఎంత కష్టపడితే అంత వస్తది. కాబట్టి మీరు ఫస్ట్ బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్ అంటారు. అంటే ఎండ్ ఇన్ మైండ్ అంటే మనసులో
చివరి పాయింట్ మైండ్‌లో పెట్టుకొని బిగించేయాలన్నమాట. అంటే మనం ఈ చివరి ఎంతవరకు ఎళ్ళగలుగుతాం అనేది. చాలామంది అది చూడరు. అది చూసుకోకపోవటం వల్ల మనకి ఒక పప్పులో కాలేస్తారన్నమాట. లాస్ట్‌లో మనకి స్టక్ అయిపోతారు. కొంత దూరం వచ్చిన తర్వాత ఇంక గ్రోత్ ఆగిపోతుంది. అట్లా ఉండకూడదు కదా! సో, నేను 15 సంవత్సరాలు జాబ్ చేసిన తర్వాత నాకు అర్థమైపోయి నేను చేసిన గవర్నమెంట్ జాబ్‌ని వదిలేసానన్నమాట. నా స్టోరీ మీకు తీసుకెళ్తాను మీకు. సో, కాబట్టి మీ బిలీఫ్స్ ఒకటి మార్చుకోవాలి. మన గురించి మనం ఫస్టు కొన్ని అపోహలుంటాయి, అభిప్రాయాలు అవన్నీ మార్చుకొని కొంతమంది ఆడవాళ్ళు చేయలేరు, ఇదంతా మనం బయటికెళ్ళలేము, ఇట్లాంటివన్నీ మనం మానుకొని మన చదువుండాలి, ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఇవన్నీ మానేసుకొని నెమ్మదిగా స్టార్ట్ చేయండి. మా మిసెస్ ద్వారా తన స్టోరీ ద్వారా మిమ్మల్ని తీసుకెళ్తాను. యాక్చువల్లీ మా మిసెస్సే స్టార్ట్ చేసింది. మా మిసెస్ పేరు సింథియా రాజు. నా పేరు జ్ఞానరాజు. ఇప్పుడు నా ఏజ్ 50 ఇయర్స్. మా మిసెస్ ఏజ్ 42 ఇయర్స్ అనమాట. మాకు డిగ్రీ చదువుకున్న పిల్లలున్నారనమాట. సో, బిఫోర్ షేరింగ్ ద స్టోరీ డిస్క్లైమర్ ఏందంటే దీని వెనకాల హార్డ్ వర్క్ ఉంటుంది. ఓవర్‌నైట్ ధనవంతులు అవ్వరనమాట. సో, నేను గవర్నమెంట్ ఆఫీసర్‌ని. దాదాపు 15 సంవత్సరాలు చేశాను గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్‌లో. ఈ 5 ఇయర్స్ ఏమో ఎల్ఐసి జాబ్‌లో చేశాను. 10 ఇయర్స్ ఏమో గ్రూప్ 1 జాబ్‌లో చేశాననమాట. గ్రూప్ 1 సర్వీస్ అంటే ఆర్‌డీఓ సీటు ఈక్వలెంట్ పోస్ట్ అనమాట. పోస్ట్ పేరు జిల్లా రిజిస్ట్రార్ అంటారు. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్. దీంట్లో అసిస్టెంట్ ఐజీ ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అంటారనమాట. సో, ఇట్లాగా నేను కొన్ని జిల్లాలో నల్లగొండ, ఖమ్మం, విజయవాడ ఇట్లాంటి ప్లేస్‌లో చేశాను. జిల్లా రిజిస్ట్రార్‌గా డిస్ట్రిక్ట్ మొత్తానికి హెడ్ అనమాట. రిజిస్ట్రేషన్ స్టాంప్స్ డిపార్ట్మెంట్‌లో సబ్ రిజిస్ట్రార్ల మీద ఒక హెడ్ ఉంటారు. ఆయనగా చేశాననమాట. నేను డైరెక్ట్‌గా చిన్న చిన్న పుస్తకాలు చదువుకుంటూ, ఎగ్జామ్స్ పాస్ అవుతూ వచ్చాననమాట. కష్టపడుతూ కింద నుంచి. మేమంతా మిడిల్ క్లాస్ నుంచే వచ్చామనమాట. అయితే గవర్నమెంట్ కార్ ఉంటది. పెద్ద పోస్టులు, పెద్ద పవర్ ఉంటది. కానీ ప్రాబ్లమ్ ఏందంటే టైం ఉండదు. ఫ్యామిలీకి టైం ఉండదు. అందుకని మా మిసెస్‌కి ఏదన్నా పార్ట్ టైమ్ చూపిద్దాం అని చెప్పేసి తనే న్యూస్ పేపర్‌లో యాడ్ చూసుకొని, మేము దాదాపు 17 ½ ఇయర్స్ బ్యాక్ ఒక మీటింగ్‌కొచ్చాం. వచ్చిన దాంట్లో ఇట్లాంటి మీటింగ్‌లో మాకు అర్థమైందనమాట. సో, తను ఫస్ట్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ అంటే న్యూట్రిషన్ బేస్డ్ ప్రొడక్ట్స్ అని చెప్పి ఫస్ట్ మేము ట్రై చేయాలన్నమాట. ఎవరైనా సరే ఫస్ట్ వాడాలి. కాబట్టి మా మిసెస్ వాడింది. అంతకుముందు చాలా ప్రయత్నాలు చేసింది లావు తగ్గటానికి. ఇది కాలికి దొరికిన అంటారు చూసారా? మనకి వెతుకుతున్న తీగ కాలికి దొరికిందంటారు చూసారా? సేమ్ వే అనమాట. సో, మా మిసెస్ చాలా చాలా అంతకుముందు 17 పైన టాబ్లెట్స్ వాడుతుండే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ మీద. వాటిలో చాలా మంచి రిజల్ట్ వచ్చింది. తనకి అంతకుముందు పిచ్చి పనులు చేస్తుండేది వెయిట్ తగ్గటానికి. తను చాలా స్లిమ్ అయిపోయింది మీరు చూడొచ్చు. నేను తగ్గాను. 12 కిలోస్ తగ్గాను 2½ మంత్స్‌లో. నాకు నమ్మకం వచ్చింది. కాబట్టి నా గవర్నమెంట్ జాబ్ నేను వదలలే. ఫస్ట్ అది చేస్తూ మా మిసెస్‌కి హెల్ప్ చేస్తున్నానన్నమాట. సో, నేను తగ్గటం చూసి మా ఫ్రెండ్స్ అడగటం, మా మిసెస్ తగ్గటం చూసి వాళ్ళ సర్కిల్ అడగటం అట్లా మా బిజినెస్ పెరిగింది. అందుకే రిజల్ట్స్ బాగా ఫోకస్ పెట్టాలి. మీ మీద మీరు ప్రయోగం చేసుకోండి ఫస్టు. ఓకే. సో, మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి రిజల్ట్స్ వస్తే ఆటోమేటిక్‌గా మీకు బిజినెస్ పెరుగుతుంది. మీకు ఈ ఫోటోకి 20 సంవత్సరాలు తేడా ఉంది. 20 ఇయర్స్ తేడా. ఇక్కడ నా ఏజ్ 27, ఇక్కడ 47. ఇక్కడ మా మిసెస్ ఏజ్ 21, అక్కడ 41 అనమాట. సో, అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది చూడొచ్చు మీరు. అందుకే ప్రొడక్ట్‌లో దమ్ముంది. రిజల్ట్ అనేది బాగా వస్తదనమాట. అందుకే మీకు అవకాశం ఉంటుంది. సో, మీకు వాళ్ళకి వాళ్ళే వచ్చి పిలవటం ఈజీగా ఉంటదనమాట. సో, మీలో నేను చెప్పాను చూసారా? మేమంతా స్టార్ట్ చేయడానికి కారణం ఏందంటే, మా మిసెస్ ఖాళీగా టైం ఉంది. ప్లస్ తనకి ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ ఎందుకు రాకూడదు? అట్లాగనే మా పిల్లలు గూడా మంచి వాళ్ళకి ఫ్యూచర్ ఏంటనేది మాకు భయం ఉందన్నమాట అప్పట్లో. సో, పిల్లలకు గూడా ఒక మంచి భవిష్యత్తు ఇద్దాము, బ్యాంక్ అకౌంట్ ఇద్దాము, బ్యాంక్ బ్యాలెన్స్ ఇద్దాం అనుకున్న టైంలో స్టార్ట్ చేశాం. ఇప్పుడు జాబ్ రిజైన్ చేశాము. ఫుల్ టైమ్ కలిసే ఉంటున్నాం. మేము హెల్త్ ఫీల్డ్‌లో ఉన్నాం కాబట్టి వెల్‌నెస్ ఫీల్డ్‌లో రోజంతా ఫిట్‌నెస్‌లో ఉంటాము, ఎక్సర్‌సైజ్‌లో ఉంటాము, మాట్లాడుతుంటాము. మా ఇంట్లో పనులు కూడా చేసుకుంటాం. ఇంట్లోనే ఉంటాం అంతకుముందు ఎక్కడికో గవర్నమెంట్ జాబ్ అంటే ఎక్కడికో మమ్మల్ని పంపించేవాళ్ళు. ఉదయం అక్కడికి జిల్లాలు వెళ్ళాల్సొచ్చేది. సో, ఇక్కడ ట్రాన్స్‌ఫర్ లేవు హ్యాపీగా మనం ఏదైతే ప్లేస్‌లో అనుకున్నామో ఆ ప్లేస్‌లో సెటిల్ అయిపోవచ్చు మనం. ఎక్కడ కావాలంటే అక్కడికెళ్ళిపోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయొచ్చు. దీంట్లో బాస్ లేరు. ఓకే. మనం ఇంత టైంలో చేయాలని లేదు. ఒక పూట మానేద్దాం అంటే మానేసేయొచ్చు. ఒక 1 వీక్ చేయకపోయినా పర్లేదు. నష్టమేం లేదు. ఇదే టైంలో చేయాలని ఏం లేదు. అందుకే మీకు చాలా సింపుల్‌గా ఉంటది. ఆడవాళ్ళకి బాగా సూట్ అవుతది. ఇప్పుడు మా మిసెస్ బాగా స్లిమ్ అయింది చూసారు. మా పిల్లలు కూడా టాల్ అయ్యిండ్రు. దీంట్లో పిల్లల ప్రొడక్ట్ కూడా ఉంది. హైట్ పెరగటానికి, మెమరీ పవర్‌కి వాటికి. సో, పిల్లలు న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు. సో, వాళ్ళు ఆ విధంగా హెల్తీగా అయిపోయారు. మేమిద్దరం పొట్టి. బట్ పిల్లలు చూడండి చాలా టాల్ అయిపోయారు. మా మిసెస్ స్లిమ్ అయిపోయింది. అండ్ మా పిల్లలు గూడా ఇప్పుడు 10 కిలోమీటర్స్ రన్ చేస్తారు. 20 కిలోమీటర్స్ వాళ్ళు గూడా సైక్లింగ్ ఇవన్నీ చేస్తుంటారనమాట. సో, నేను కూడా రన్నింగ్ చేస్తాను, సైక్లింగ్ చేస్తాను. హెల్త్ కోచ్‌లాగా ఉన్నాననమాట. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే అబ్దుల్ కలాం గారు ఏమంటారంటే, "మీరు ఉద్యోగం ఇచ్చేవాళ్ళా? ఉద్యోగం తీసుకునేవాళ్ళా?" అంటారు. సో, ఉద్యోగం తీసుకునేటట్టుగా ఉండకూడదు. ఉద్యోగం ఇచ్చేటట్టుగా ఉండాలంటారు. అంటే నేనే గవర్నమెంట్ జాబ్‌లో తీసుకునేటట్టు ఉండేవాడిని. 15 ఇయర్స్ చేశానట్లా. సో, ఇప్పుడు నేను 10 మందికి నేను ఉద్యోగం ఇచ్చేటట్టుగానే ఉన్నాననమాట. అంటే నేను బతుకుతూ 10 మందనమాట. ఓకే. 10 మందికి హెల్ప్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు ఈ పిక్చర్‌లో. వీళ్ళందరూ నా టీమ్ అనమాట వీళ్ళు. డిఫరెంట్ జిల్లాల్లో మన తెలుగు జిల్లాల్లో చాలా జిల్లాల్లో నా నా టీమ్ ఉంది. మీకు అన్ని జిల్లాల్లో ఉంది. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మీకు ట్రైనింగ్ ఇప్పిస్తాం ప్రాబ్లమ్ లేదు. సో, టీచింగ్ ఫిష్ ఈస్ బెటర్ థాన్ గివింగ్ ఫిష్ అంటారు కదా!
చేపనిస్తే మనిషి ఏంటి చేయి చూపిస్తూనే ఉంటాడు. ఓకే. తినేసి మళ్ళీ చేయి చూపిస్తూనే ఉంటారు. సో, అదే టీచింగ్ ద ఫిష్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే చేపని ఎట్లా పట్టాలో నేర్పించామనుకోండి, వాడు బతుకుతాడు. లైఫ్ లాంగ్ బతుకుతాడు. అదే నేను నేర్పించేదనమాట. సో, స్కిల్స్ నేర్పిస్తాము. వీళ్ళందరూ నా టీమ్ చూడొచ్చు మీరు. ఇట్లా చాలామంది ఉంది పెద్ద టీమ్ నాది. సో, దీనివల్ల మీకు బెనిఫిట్ ఏందంటే ఒకసారి సక్సెస్ వస్తే కంపెనీ వాళ్ళు మిమ్మల్ని బయటకి కూడా పంపిస్తారు. డిఫరెంట్ రాష్ట్రాలకు గాని, దేశాలకు గాని గెస్ట్ స్పీకర్‌గా వెళ్ళేసి ట్రైనింగ్ ఇచ్చేసి రావచ్చనమాట మీరు. అట్లనే కొన్ని కంపెనీస్ కూడా మిమ్మల్ని పిలుస్తాయి. కార్పొరేట్ ప్రెజెంటేషన్ చేసి రావచ్చు మీరు. అట్లాగనే మీకు అబ్దుల్ కలాం గారు ఒక మాట అంటారు. ఏంటంటే, మీ సిగ్నేచర్ ఆటోగ్రాఫ్ ఏందంటే మీరు నిజంగా సక్సెస్ వచ్చినట్టనమాట. మీకు బయట కొన్ని జాబ్స్‌లో మీరు హౌస్ వైఫ్‌గా గాని, లేపోతే మిమ్మల్ని ఎవరు పెద్ద పట్టించుకోరు కదా! లేడీస్‌లో. వేరేజ్ ఇక్కడ మీకు 10 మందికి మీరు ఆటోగ్రాఫ్ ఇవ్వచ్చు. చూడొచ్చు నేను మా మిసెస్ ఇద్దరం ఉన్నాం ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ. సో, ఇగ పెద్ద సార్ట్ ఆఫ్టర్ స్పీకర్ లాగా అవ్వచ్చు. 10 మంది ఇన్‌స్పైర్ చేయొచ్చు. స్టేజ్ మీదకెళ్తుంది పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్‌లో మీరు కూడా ట్రైనింగ్స్ ఇవ్వచ్చు. అట్లాగనే మీరు టీమ్‌లాగా కూడా వర్క్ చేసుకోవచ్చు. యాస్ ఎ ఫ్యామిలీగా నేను మా మిసెస్ ఇద్దరం కలిసి టీమ్ వర్క్ చేస్తుంటానన్నమాట. ఇప్పుడు చూడండి నేను అక్కడ ఏం చేస్తున్నాను బ్లూ టీ షర్ట్ నాది. సో, కస్టమర్‌లకి ఎక్సెల్ చూపిస్తున్నాం. అది మన ఇంట్లోనే ఒక ప్లేస్ పెట్టుకొని ఇంట్లోనే చూపించుకోవచ్చు. పెద్ద పెద్ద మెషిన్‌లు ఏమి అవసరం లేదు. అవన్నీ మీకు నేర్పిస్తాము. మీరు నేర్చుకొని చెప్పటం అంతే. సో, మీరు ఆడవాళ్ళతోనే చేపించుకోవచ్చు. మీ కస్టమర్‌లతో లేదా మీరు ఎవరినైనా ఒక టైం పెట్టుకోవచ్చు. మీ హస్బెండ్ యాడ్ చేసుకోవచ్చు. మా అన్న గాని, చెల్లెలు ఎవరైనా ఉంటే వాళ్ళతో కలిపి తీసుకోవచ్చనమాట. ఇట్లా సెంటర్‌లాగా ఓపెన్ చేసుకొని కస్టమర్‌లకి ఒక క్లబ్‌లంటారు. వెల్‌నెస్ సెంటర్ లేదా న్యూట్రిషన్ క్లబ్ అని పెట్టుకొని మీరు ఇంట్లోనే పెట్టుకొని చేసుకోవచ్చనమాట. సో, మీరు కస్టమర్‌ని రికగ్నైజ్ చేయటం, వాళ్ళతో మాట్లాడిపిచ్చటం ఇదొక పెద్ద సబ్జెక్ట్ ఇది. ఇట్లా చేయటం వల్ల వాళ్ళు హ్యాపీ, మనం హ్యాపీ. అట్లాగనే కొన్ని ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలియదు హెల్త్ గురించి. రోజుకొక టాపిక్ మీరు నేర్చుకొని వాళ్ళకి చెప్పొచ్చనమాట. అవన్నీ మీరు ఆఫ్‌లైన్‌లో చేయొచ్చు, ఆన్‌లైన్‌లో కూడా చేయొచ్చు. ఇట్ ఈస్ నాట్ ద మనీ, ఇట్ ఇస్ ద పర్సన్ యూ బికమ్ ఇన్ ద జాబ్ ఈజ్ ఇంపార్టెంట్ అంటాడు జిమ్రాన్. అంటే జాబ్ కన్నా ఇంపార్టెంట్ ఎట్లాంటి క్యారెక్టర్ తయారవుతున్నారు ఆ జాబ్‌లో అనేది ఇంపార్టెంట్ అనమాట. సో, నేను గవర్నమెంట్ జాబ్‌లో కొంచెం రఫ్‌గా ఉండేవాడిని. యారగెంట్ గర్వంగా ఉండేది. సో, ఇక్కడ అనుకువగా బాగా పెరిగింది హ్యూమిలిటీ, హంబుల్‌నెస్. నేను 21 కిలోమీటర్స్ అంటే హాఫ్ మారథాన్ రన్నింగ్ చేస్తాను. ఇప్పుడు ట్రయాథ్లెట్ నేను. ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్ సైక్లింగ్ చేస్తాను. నా ఏజ్ 50 ఇయర్స్ అని చెప్పాను మీకు. మా మిసెస్ కూడా తను ఎక్సర్సైజ్ చేస్తుంది. తను వర్కౌట్ చేస్తుంది. రీసెంట్‌గా గవర్నమెంట్ మనకి మనకి తెలంగాణ మని అవార్డ్ గూడా వచ్చింది. ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్, అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా అలీప్ సంస్థల నుంచి మనకి వుమన్ ఫర్ గోల్డ్ ఇన్ తెలంగాణకి అవార్డ్ గూడా వచ్చిందనమాట. సో, షీ ఈస్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక హౌస్ వైఫ్ చిన్నగా అంతకుముందు దేనికి పనికిరాదనుకున్నదాన్ని నాకు చాలా పెద్ద గుర్తింపు ఉండేది. ఇప్పుడు అట్లాగా 10 మంది గూడా గుర్తిస్తున్నారు తనకి ఒక ఒక మంచి వ్యక్తిగా, ఒక వ్యాపారవేత్తగా డెవలప్ అయింది. సో, అట్లా మీరు కూడా డెవలప్ అవ్వచ్చు. మాకు అప్పటికి ఇప్పటికి చాలా మార్పొచ్చింది. బిఫోర్ అండ్ ఆఫ్టర్ గవర్నమెంట్ జాబ్‌లో అది ఎక్స్‌పీరియన్స్ వేరే. బట్ ఈ ఎక్స్‌పీరియన్స్ వేరే అనమాట. మా కొలీగ్స్‌తో కార్పొరేట్‌గా లైఫ్ బాగుంటుంది. మీరు సంపాదించుకోవచ్చు. మా ఇన్‌కమ్ 7 డిజిట్‌లో ఉంది. 7 అంకెల్లో ఉంటది నెలకి. అట్లాగనే మాకు సంవత్సరానికి బోనస్ కూడా వస్తది. అది కూడా 7 అంకెల్లో ఉంటుంది. ప్లస్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్‌కమ్ కన్నా ఇంపార్టెంట్ మనకి స్పిరిచ్యువల్ లైఫ్, ఫ్యామిలీతో ఉండటం, మన ఆరోగ్యం చూసుకోవటం, ప్లెజరు, వెల్త్, రికగ్నిషన్, సెల్ఫ్ గ్రోత్ ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ కదా! దీంతో పాటు సంవత్సరానికి గూడా మాకు 7 డిజిట్‌లో ఇన్‌కమ్ వస్తుందని చెప్పాను చూసారా? దాన్ని మార్క్యూజ్ యాన్యువల్ బోనస్ అవార్డ్స్ అంటారు. 2011 నుంచి మాకొస్తుంది. అమెరికాకి వెళ్తుంటాం. 2012లో గూడా ఎళ్ళాం. 2013లో పారిస్ ఎళ్ళాం. అక్కడ ఐఫిల్ టవర్ ఎక్కాం చూడొచ్చు మీరు. 2014లో అగైన్ హవాయ్ వెళ్ళాం. మా పిల్లల్ని గూడా తీసుకెళ్ళాం. పిల్లల్ని గూడా తీసుకెళ్ళొచ్చు బై ద వే. వాళ్ళని గూడా మన మన టీమ్‌లో తీసుకురావచ్చు. వాళ్ళకి కూడా ఒక దారి చూపించొచ్చు. వాళ్ళకి వేరే ఉద్యోగం కాకుండా వాళ్ళు గూడా మన కంపెనీలో పని చేసుకోవచ్చు. మీతో పక్కనే పెట్టుకొని నేర్పించొచ్చు మీరు. 2015లో అగైన్ లాస్ ఏంజెల్స్ ఎళ్ళాం. 2016లో మెక్సికో వెళ్ళాం కాన్కున్. 2017లో నార్త్ కరోలినా షార్లెట్ వెళ్ళాం. 2018లో మళ్ళీ లాస్ ఏంజెల్స్‌కెళ్ళాం. 2019లో సింగపూర్ వెళ్ళాం. మీరు చూడొచ్చు ఇట్లాంటి అవార్డ్స్ ఇట్లా బావుంటాయన్నమాట. ఇది సింగపూర్ పిక్చర్స్. అట్లా దీంతో పాటు మాకు వెకేషన్స్ గవర్నమెంట్ జాబ్‌లో పనిచేసినప్పుడు జీతం ఒక్కటే ఉండేది. ఈ జీతం తప్ప ఇంకా దీంట్లో జీతంలోనే ఏమైనా చేసుకోమంటారు. నేను లెఫ్ట్ సైడ్‌లో ఉన్న పిక్చర్‌లో ఏందంటే నేను గోవా తీసుకెళ్ళాను మా ఆవిడ వెకేషన్ గురించి. గోవా అతి కష్టంగా తీసుకెళ్ళాను. టైం లేదు, జాబ్‌లో బిజీ. డబ్బులు కూడా లేవు. సో, మా పూర్ క్వాలిటీ వెకేషన్ అనమాట. సో, ఇక్కడ మాకు ఎవ్రీ ఇయర్ కంపెనీ వాళ్ళు వెకేషన్ ఇస్తారు. జోధ్‌పూర్ 2007లో మా పిల్లలతో సహా తీసుకెళ్ళాను. 2008లో మౌంట్ బుల్లర్ ఆస్ట్రేలియా తీసుకెళ్ళాను మా మిసెస్‌ని. సో, ఇది కంగారు, పెంగ్విన్స్ ఇవన్నీ చూడొచ్చు ఈమో బర్డ్స్. అట్లనే 2009లో పారడైజ్ ఐలాండ్ బహమాస్ అని దాన్ని తీసుకెళ్ళాను. ఈజిప్ట్ వెకేషన్ ఈజిప్ట్‌లో పిరమిడ్‌లు అన్నీ తీసుకోవడం సెపరేట్‌గా అనమాట 2010లో. అదొక ప్రత్యేక ఎక్స్‌పీరియన్స్ అది. హవాయి సబ్‌మెరైన్స్ హెలికాప్టర్ రైడింగు, అగ్నిపర్వతాల మీద వెళ్ళటం ఇదంతా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. నాకు గవర్నమెంట్ జాబ్‌లో కాంది ఇక్కడనమాట. మా మిసెస్ హౌస్ వైఫ్‌గా బావిలో కప్పలాగా ఉండేది. ఇప్పుడు చూడండి అంతే 2011లో మాల్దీవ్స్ వెకేషన్ మా పిల్లలతో సహా తీసుకెళ్ళాం. నెక్స్ట్ ఇయర్ 2012లో సింగపూర్ ఒక పెద్ద క్రూజ్ లాగా తీసుకెళ్ళామనమాట. కంపెనీ వాళ్ళు తీసుకెళ్లారు. దుబాయ్ వెకేషన్ ఆగస్ట్ 13లో ఇవన్నీ కంపెనీ వాళ్ళు స్పాన్సర్డ్ అనమాట. మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్. హాంకాంగ్ వెకేషన్ ఓకే. సో 2014లో
నెక్స్ట్ ఇయర్ బాలి ఇండోనేషియా, 2016లో ఫూకెట్ థాయిలాండ్, 2017లో అబుదాబి అనమాట. అబుదాబి షేక్‌లు అయిపోయాను చూడండి. మా మిసెస్ ఎంత ఎంజాయ్ చేస్తుంది చూడండి. 2017లో అబుదాబిలో, దెన్ 2018లో సింగపూర్ వెకేషన్. మా పిల్లలు ఆల్రెడీ పొడవయ్యారు చూడండి, పెద్దగా అయిపోతున్నారు. సో ఇవన్నీ వీఆర్ ఎంజాయింగ్ లైఫ్. 2019లో ఇస్తాన్బుల్, టర్కీ వెకేషన్ అనమాట. నౌ 2021లో వీఆర్ ప్లానింగ్ ఫర్ సౌత్ ఆఫ్రికా. సో ఇట్లాగా మనకి లైఫ్ మొత్తం పిల్లలతో కలిపి ఫ్రీగా తీసుకెళ్ళొచ్చు. కంపెనీ వాళ్ళ అట్లా మనం పోటీ పడొచ్చు. వాళ్ళిచ్చే బెనిఫిట్స్ అట్లా ఉంటదనమాట. మనం వచ్చే ఇన్‌కమ్ గాకుండా. సో, బయట ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఇట్లా విదేశాలకి ఫ్రీగా ఎళ్ళటం, ట్రైనింగ్స్‌కెళ్ళటం, ప్లస్ 10 మంది ఇన్‌స్పైర్ చేయటం. లైఫ్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్, దేర్ ఇంటెన్సిటీ అండ్ దేర్ ఫ్రీక్వెన్సీ అంటాడు జిమ్రాన్. సో, అనేక రకాల ఎక్స్‌పీరియన్సెస్ చాలా ఇంపార్టెంట్ లైఫ్‌లో. నాకు ఇవన్నీ ఎక్స్‌పీరియన్సెస్ నా గవర్నమెంట్ కార్‌లో తిరిగేవాడిని గానీ, ఇది నా సొంత కార్‌లో ఇట్లాగా వెళ్ళటం, మధ్య మధ్యలో ఆగేసి రిలాక్స్ అయితూ వెళ్ళటం. అంతకుముందు బస్‌లో, ట్రైన్‌లో ఉండేది. ఇది ఒక మంచి ఎక్స్‌పీరియన్స్. అంతకుముందు అమెరికాలో వెళ్ళటం అంటే చాలా కష్టమయ్యేది. అమెరికా అసలు ఇంపాసిబుల్ మా లైఫ్‌లో. ఇక్కడ అమెరికాకి ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఎళ్తున్నాం. మీరు చూసారు మీరు. ఇది సిడ్నీ, ఆస్ట్రేలియాలో ఒపెరా హౌస్‌లో. ఒపెరా హౌస్ అంటే మాకు తెలియదు. దూరం నుంచి చూసేవాళ్ళం బొమ్మల్లో. ఇప్పుడు రియల్‌గా ఇన్‌సైడ్ వెళ్ళాం. మకావ్ యాక్టివ్ వరల్డ్ టీమ్ దీని యూనివర్సిటీ అనమాట. మకావ్ అంటే చైనా దగ్గర అనమాట. సౌత్ కొరియా బోర్డర్‌కి, నార్త్ కొరియా, సౌత్ కొరియా బోర్డర్‌కెళ్ళాం. డీఎంజెడ్ అంటే డీమిలిటరైజ్డ్ జోన్ అనమాట. ఇది మెక్సికో వెళ్ళాం మళ్ళా. ఓకే. మెక్సికో 2 టైమ్స్ ఎళ్ళాం. బాలి ఇండోనేషియా ఇది. సో, అట్లాగనే మనకి ఇది రియల్ టైగర్ అనమాట. దాని పాలు తాపిస్తున్నాను చూడండి. ఇది కిందేమో ఆస్ట్రేలియాలో హార్స్ రైడింగ్ మా మిసెస్ మేము. ఇది పక్కన సింగపూర్‌లో తోతాలున్నాయి చూసారా చిలకలు. సో, ఇవన్నీ రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఇదేమో చీటా, రియల్ చీటా అనమాట. నిజమైన చీటా, బొమ్మ గాదు. ఇది బ్రిస్బేన్‌లో. దాంతో అట్లా ఉన్నప్పుడు మీకు అర్థమవుతుందన్నమాట. ఇది కోలా బేర్, రియల్ కోలా బేర్ ఆస్ట్రేలియాలో. సో, ఇవన్నీ బయట అనేక మంచి అనుభూతులనమాట. ఇట్లాంటివి రావు మనకి. నేను గవర్నమెంట్ ఆఫీసర్‌గా ఉన్నప్పుడు బావిలో కప్పలాగా ఉండేవాడిని. పెద్ద ఇగో మాత్రం ఉండేది. పెద్ద పెద్ద ఫైల్ తీసుకొని విసిరేస్తా ఉండేవాడిని. బట్ ఇక్కడ నేను లీడర్‌గా 10 మందిని నడిపిస్తాననమాట. అట్లా మీరు గూడా అవ్వచ్చు. మా మిసెస్ కూడా ఇద్దరం కలిసి చేస్తున్నాం. అసలు యాక్చువల్‌గా మా మిసెస్ బిజినెస్ అనమాట. నాది కాదది. మా మిసెస్ ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత నేను రిజైన్ చేసి ఫుల్ టైమ్ హెల్ప్ చేస్తున్నాననమాట. సో, మేము ఇట్లాగా మీకు ఒకసారి మీరు ప్రెసిడెంట్ టీమ్ అనే పొజిషన్‌లోకెళ్తే నెలకి 10,00,000 పైనొస్తది మంత్లీ ఇన్‌కమ్. సో, ఈ ఇన్‌కమ్‌తో పాటు వీళ్ళందరూ ఇట్లా డిఫరెంట్ కంట్రీ వాళ్ళతో కలవచ్చనమాట. మీరు చూడొచ్చు సరే ఫారినర్స్ ఎట్లా ఉన్నారో. పక్క పక్కన విదేశస్తులతో మనం ఎక్కడో చూసుకునేవాళ్ళం. ఇప్పుడు పక్క పక్కనే ఫ్రెండ్స్ లాగా ఉంటారు. కొలీగ్స్ అనమాట. సో, అట్లా మీరు ట్రైనింగ్స్ తీసుకోవచ్చు. ఇంటర్నేషనల్ ట్రైనింగ్స్. అట్లాగనే మన కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌లు ఉన్నారు. విరాట్ కోహ్లీ, మేరీ కామ్, సైనా నెహ్వాల్ ఇట్లాంటి వాళ్ళని కలవచ్చనమాట. మేము మా ఫ్యామిలీ వాళ్ళు విరాట్ కోహ్లీతో మేము లంచ్ చేసే అవకాశం దొరికింది మాకు. విరాట్ కోహ్లీతో మా పిల్లలు గూడా ఉన్నారు చూసారా? ఇట్లాంటి మంచి మంచి అనుభవాలుంటాయి. అట్లనే టాప్ మోస్ట్ సైంటిస్ట్‌లు, డాక్టర్లు వీళ్ళందరూ అసలు దొరకరు మనకి. వీళ్ళందరూ టాప్ మోస్ట్ సైంటిస్ట్‌లు నోటెడ్ సైంటిస్ట్‌లు, డాక్టర్స్ ఉన్నారు మన కంపెనీలో. డాక్టర్ డేవిడ్ హీబర్ అంటే అథారిటీ మన న్యూట్రిషన్‌లో. డాక్టర్ జాన్ అగ్నబీ ఉన్నారు. మనకి రిచర్డ్ కార్మన్ ఉన్నారు. ఆయన 17th సర్జన్ జనరల్‌గా వర్క్ చేశారన్నమాట అమెరికాలో. అంత పెద్ద పెద్ద వాళ్ళతో కలవటం అనేది డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. అందుకనే అంటున్నాను మా మిసెస్ తన టోటల్ లైఫ్ మారింది. ఒక హౌస్ వైఫ్ నుంచి నౌ బిజినెస్ వుమన్ మారి ఐ బిజినెస్ వుమన్‌గా మారిపోయింది. మాకు అంతకుముందు హోప్ లేదు. మా ఫ్యూచర్ ఎలా ఉంటదో చాలా భయంగా ఉండేది. మా పిల్లలు ఎట్లా బతుకుతారో భయం ఉండేది. ఇప్పుడు మేము స్టెప్ బై స్టెప్ మేము చేయటం మొదలెట్టాం. దేవుడి హెల్ప్ మాకు డెఫినెట్‌లీ ఉంది. నో డౌట్ అబౌట్ ఇట్. మా లైఫ్ స్టైల్ చూడండి. అంతకుముందు మా డ్రెస్‌లు ఎలా ఉంది, మా మిసెస్ ఎలా ఉంది. అప్పటికి ఇప్పటికి నక్కకి నాగలో కొంత తేడా ఉందనమాట. సో, మీరు ఎనీవే గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ అని. అంతకుముందు ఇట్లా గవర్నమెంట్ ఎంకరేజ్ చేయలే. స్లిమ్ ఉండాలి, ఫిట్‌గా ఉండాలని. ఇప్పుడు గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుందన్నమాట. ఇమ్యూనిటీ పెంచుకోండి, ఆరోగ్యం పెంచుకోండి, హెల్తీగా ఉండండని. సో, మీరు దీంట్లో ముందుగా వస్తే ఏందంటే మూవ్‌మెంట్‌లో ఇది ఒక క్విట్ ఇండియా మూవ్‌మెంట్ ఎట్లనో ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ అనమాట. మీరు సొసైటీలో ముందులా ఉండొచ్చు. ప్లస్ సంపాదించుకోవచ్చు. 10 మందికి మనం హెల్ప్ చేసిన వాళ్ళవుతాం. హెల్త్ వైస్ కస్టమర్లు మీకు దండం పెడతారు. నిరుద్యోగులు, చిరుద్యోగులకు కూడా వాళ్ళు కూడా దండం పెడతారు. ఎందుకంటే వాళ్ళని కూడా మీ టీమ్‌లో పెట్టుకొని వాళ్ళు కూడా నేర్పించొచ్చు. వాళ్ళ మీద వచ్చే కమిషన్స్ మీకొస్తాయన్నమాట. సో, డ్రీమ్ బిగ్ అంటారు. అంటే మీరు బతుకుతూ 10 మందికి హెల్ప్ చేసే పెద్ద డ్రీమ్ చేసుకోండి. మనం బావిలో కప్పలాగా ఉండొద్దు. పెద్దగా అంటే మనకు కూడా ఒక మంచి రోజు వస్తదని చెప్పేసి. సో, మీకు ఆ చేప చూసారా మీరు చిన్న చేప ఎలా ఉంది దాని ప్రపంచం. చిన్నగా చిన్న ప్రపంచం ఉంటది. ప్రపంచం అసలు తెలియదు దానికి. సో, పెద్దదానికెళ్ళినప్పుడు ఓహ్! ఇది చాలా ప్రపంచం పెద్దన్నట్టు అనిపిస్తుంది. కొంతమంది జీవితం అట్లనే ఉంటది. మనకు తెలియదు. సో, బిల్ గేట్స్ కొటేషన్ చాలా ఇంపార్టెంట్ లాస్ట్‌లో. మీరు పేదవాళ్ళుగా పుడితే మీ తప్పు కాదు. కానీ పేదవాళ్ళుగా చస్తే మాత్రం మీ తప్పంటారు. సో, అందుకని మీరు ఫస్ట్ డెసిషన్ తీసుకోండి. మీరు అసోసియేట్ అనే ఐడీ తీసుకోండి. ప్రొడక్ట్ వాడదాం అనుకుంటే కస్టమర్‌గా వాడండి. ఒక అప్లికేషన్ ఉంటది. ఫిలప్ చేయాల్సొస్తది. మీకు ఐడీ కార్డ్ ఇస్తారు. అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్టే జాయిన్ అవ్వటానికి. ఒక ఎఫ్ఎస్ఎస్ఐ ఐడీ తీసుకోవాల్సొస్తది. ఇది 5 ఇయర్స్‌కి రూ. 500 అనమాట. ఎఫ్ఎస్ఎస్ఐ అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళది. తర్వాత ట్రైనింగ్ అండ్ సపోర్ట్ ఉంటది. ఓకే. ట్రైనింగ్ అండ్ సపోర్ట్ రాకుండా మీకేం అర్థం కాదు కన్‌ఫ్యూజన్. ఇది జస్ట్ ఒక అవకాశం చూపించానంతే. ఇట్లా కూడా ఉందని. సో, ఇప్పుడు మరి నిర్ణయం తీసుకోకపోతే నెక్స్ట్ 5 ఇయర్స్ అలానే ఉంటది.
ఈరోజు నిర్ణయాన్ని బట్టి నెక్స్ట్ 5 ఇయర్స్ మారుతుంది. కాబట్టి నెక్స్ట్ 5 ఇయర్స్ మనం ఒక కారు కొనాలన్నా, బంగ్లా కొనాలన్నా, ప్రాపర్టీ రావాలంటే ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి మీరు. లేకపోతే ఇప్పటిలాగానే ఉంటది. సో, మా గురించి తెలుసుకుందామంటే మా గురించి అన్ని డీటెయిల్స్ ఇక్కడున్నాయి. అట్లనే మమ్మల్ని కలవాలనుకుంటే యూట్యూబ్ ఛానెల్ ఉంది. అట్లాగనే ఈమెయిల్స్ కూడా ఉన్నాయి. సో, మీరు మా ఫోన్ నంబర్స్ ఉన్నాయి. మీరు సికింద్రాబాద్‌లో ఉంటాం. మాకు కాల్ చేసి రావచ్చనమాట. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇంటూ ద దిస్ స్మాల్ ప్రెజెంటేషన్ మీకు చాలా యూజ్‌ఫుల్ అయి ఉంటదనుకుంటా నేను. సో, మీకు నచ్చిందంటే ఒకసారి మీరు వెంటనే మాకు కాల్ చేయండి. మాకు ఈమెయిల్ చేయండి. దానివల్ల మీకు ఎట్లా జాయిన్ అవ్వాలి, ఎలా నెక్స్ట్ స్టెప్స్ అనేది మీకు నేర్పిస్తాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్.